తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు ఎల్లుండి దాదాపు 3 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో నిన్న మొన్న కూడా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి మనం చూసాము. వాతావరణ శాఖ నుంచి కూడా ఒక బిగ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 16 జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఆ జిల్లాల వారు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా దాంతోపాటు ఈ అధికారులు కూడా అప్రమత్తంగా చేసినటువంటి నేపథ్యం కనిపించింది. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేకపోతే సంబంధిత అధికారులకు కూడా వాతావరణ శాఖ సంబంధించి కూడా 16 జిల్లాలకు కూడా అలర్ట్ చేసినటువంటి నేపథ్యం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేసింది. ఏదైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి, వాతావరణ శాఖ సూచించినట్టుగా ఎప్పటికప్పుడు కూడా నడుచుకోవాలనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. 16 జిల్లాలలో ముఖ్యంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. అక్కడ భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న కురిసిన వర్షానికి కూడా మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వరద రోడ్డు మీదకి వచ్చి చేరుకుంది. దాని ద్వారా వాహనదారులకి ఎంతో ఇబ్బందిగా మారుతున్న పరిస్థితులు మనం చూసాము. నాట్ ఓన్లీ మాదాపూర్, అన్ని ప్రాంతాల్లో కూడా నిన్న ఇదే పరిస్థితి కనిపించింది. రాత్రి సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి తరుణంలో కూడా చాలామంది ఇబ్బందికి ఎదుర్కొన్నటువంటి నేపథ్యం మనం చూసాము. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా 2-3 రోజుల నుంచి కూడా వర్షం కురిసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న కురిసింది, ఇవాళ రేపు కూడా కురిసే పరిస్థితులు ఉంటాయనే దాని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయనే దాన్ని కూడా ఒకసారి మనం రావడం జరిగింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి కూడా సో దాదాపు 3-4 చెరువులకు సంబంధించి కూడా నాలాల ద్వారా ఈ ట్యాంక్ బండ్లోకి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఆ వచ్చినటువంటి నీరునంతా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా దిగువకి వదిలేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ తూముల ద్వారా కూడా కిందికి నాలాల ద్వారా కూడా వదులుతూ ఉన్నారు. అదంతా కూడా పోయి మళ్ళీ నాలాల ద్వారా పోయి ఆ మూసిలోకి చేరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ 2-3 రోజుల వరకు కూడా భారీ ఎత్తున వర్షం ఉంది అనే దాని కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ 3-4 చెరువులకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్కి మీద ఉన్నటువంటి చెరువులకు సంబంధించి కూడా నాళాల ద్వారా ఈ ట్యాంక్ బండ్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఈ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ వరద నీరు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్లో కిందికి వదిలేటటువంటి తూముల ద్వారా కూడా వాటర్ని పంపించేటటువంటి ఆ ఫ్లో అనేది ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఆ నాలాకి ఆనుకొని చాలా ఇల్లులు ఈ దిగువ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇటు కవాడిగూడ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, లేకపోతే భీమ మైదాన్ కావచ్చు, అదేవిధంగా దోమలగూడ కావచ్చు, ఇట్లా హిమాయత్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతాలంతా కూడా ఈ నాలాలని ఆక్రమించుకొని నిర్మించుకున్నటువంటి కొన్ని వందల ఇండ్లు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. గతంలో 2001-2 ప్రాంతాల్లో కూడా హుస్సేన్ సాగర్ నిండి అంతా కూడా వాటర్ అంతా ఎక్కువ ఫ్లోతో రావడం వల్ల కొన్ని ఇల్లులు కూలిపోయినాయి. చాలామంది కూడా ఆ పరిసర ప్రాంతాల్లో బిక్కుమంటూ కూడా బ్రతికినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఆ చుట్టుపక్కల చెట్లు ఉంటే ఆ చెట్లకి కూడా కొంతమంది 2001-2 ప్రాంతాల్లో కూడా వారి ప్రాణాలు కూడా కాపాడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇట్లా తరచుగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. అయితే ఈ రోజు అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుందనేది వాతావరణ శాఖ మాత్రం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేదాన్ని కూడా దానికి సంబంధించిన అంతా కూడా సమీక్షిస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా మరి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ లేబర్ బస్తీలు కావచ్చు, చిన్న బస్తీలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా మరి అధికారులు క్షిణితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మనం ఈ FTL నీటి మట్టం ఎంతవరకు వచ్చింది అన్నది కూడా చూడొచ్చు. గతం కంటే మొన్న మనం ఇక్కడికి వచ్చి చేసినప్పుడు కంటే ఇప్పటికీ నీటి మట్టం పెరిగినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. 5.34 గంట FTL అదే ఏదైతే మనకు సూచిస్తూ ఉన్నారో దానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించినటువంటి నీటి మట్టం కూడా మరి
చేరుకున్నట్టుగా తెలుస్తుంది వాటర్ అంతా కూడా. ఎందుకంటే ఈ వర్షం పడుతున్నటువంటి తరుణంలో వరద హెవీ ఫ్లోగా ట్యాంక్ బండ్కి వచ్చి చేరుకుంటుంది. ఆ తరుణంలోనే ఈ FTL నీటి మట్టం ఏదైతే స్తంభం కొలుస్తారో ఫుల్ ట్యాంక్ లెవెల్, సో అది ఏదైతే యావరేజ్ కంటే ఎబోగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు 5.34గా FTL యావరేజ్గా చూస్తూ ఉంటాం. దీనికి మించి మరి వరద నీరు వస్తే వాటర్ మాత్రం పైకి నీటి మట్టం పైకి వస్తే మాత్రం స్తంభం పైకి వస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఉధృత పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంటుంది. పరిసర ప్రాంతాలంతా కూడా నీటి మట్టం ఎక్కువ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటర్ ఫ్లో అనేది కింద తూముల ద్వారా కూడా హై ప్రెషర్తో పంపించాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి సో కింద దిగువన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా మరి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉండాలి అనే దాన్ని కూడా అధికారులు ఇప్పటికీ అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు ఇదే వర్షం ఎక్కువ పడితే మాత్రం ఇక లోతట్టు ప్రాంతాలు కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో వాటర్ ఎక్కువ వస్తున్న తరుణంలో కూడా ఆ లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఖాళీ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ దోమలగూడ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఆక్రమణలకు పాల్పడ్డట్టుగా గతం నుంచి కూడా మనం రికార్డు చూస్తూ ఉంటాం. కాబట్టి సో ఆ ప్రాంతాల వారికి కూడా అధికారులు సూచనలు జారీ చేస్తారనే దాని మీద కూడా వార్త వినిపిస్తాం. చూడొచ్చు ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి స్టోరీ చేస్తున్నప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉంది, తరచూ పడుతూనే ఉన్నది. ఎక్కడ కూడా అంటే ఎడతెరపు లేకుండా కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో దాని ద్వారానే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది ట్యాంక్ బండ్కి సంబంధించిన దానికి కూడా తెలుస్తుంది. పొలిటెంట్ మీడియా ద్వారా కూడా మేము కూడా ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నాం. మీరు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా సూచనల జారీ మేరకు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఉంటాయి అనేది చెప్తా ఉంది. కాబట్టి సో ఎక్కువ ఈ ట్యాంక్ బండ్కి సంబంధించి కూడా ఓవర్ఫ్లో అయితే మాత్రం ఈ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం మరి జలమయమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇప్పటి నుంచి అధికారులు చెప్తున్నది, అదేవిధంగా వాతావరణ శాఖ చెప్తున్నది, దాంతోపాటు మీడియా కూడా చెప్తున్నటువంటి దాంట్లో కూడా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే మీ ప్రాణాలు మీరు రక్షించుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు తరచూ మనం చూస్తూ ఉంటాం. వర్షం పడినప్పుడు ఇండ్లలోకి వాటర్ రావడము ఉన్నట్టుగా రాత్రికి రాత్రే వర్ష బీభత్సం సృష్టించినప్పటికీ సో ఆ ఇంటి అంతా కూడా నీలమట్టం అయ్యే పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాము లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ వర్షం పడుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి సో మినిట్ అప్డేట్స్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడొచ్చు ట్యాంక్ బండ్ నిండుకుండలా మారిందని చెప్పుకోవాలి. వస్తున్నటువంటి వేవ్కి సంబంధించి అవి కూడా అలలకు సంబంధించి కూడా చూస్తున్నాం మనం. సో వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతూ ఉన్నది. కాబట్టి ట్యాంక్ బండ్ అంతా కూడా మనకి నిండు కుండలా ఒక నిశ్శబ్దంలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది. ఇంకా సాయంత్రం సమయం వరకు కూడా ఇంకా ఎక్కువ పడేటటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉన్నది. సో అంటే హైదరాబాద్లోని ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటే అనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఖచ్చితంగా జాగ్రత్తలు వహించుకోవాలి. ఇటు ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు, అదేవిధంగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటటువంటి బడి పిల్లలు కావచ్చు, అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ హైదరాబాద్ ప్రాంతంలోనే ముఖ్యంగా చాలా వరకు కూడా కొంచెం వర్షం పడితేనే రోడ్లపైకి వరద వస్తుంది. దానివల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఇట్లా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఆవరణలో ఉన్నటువంటి బస్తీ కాలనీలు వారందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ట్యాంక్ బండ్ ఎప్పుడైనా గేట్లు ఎత్తేస్తే ఇక ఆ వరద ఫ్లోకి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాల పైన ఉన్నటువంటి ఇండ్లు మాత్రం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 2-3 రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా మరి వాతావరణం చెప్తున్నటువంటి దాని సూచనల మేరకు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్యాంక్ బండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం బిగ్ అలర్ట్గా ఉండాలి. అధికారులు ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ నీటి మట్టం ఎప్పటివరకు వచ్చింది, ఎప్పటివరకు దాని లెవెల్ ఎంత దాటితే వరద అనేది కిందికి ఎక్కువ మోతాదులో పంపించాలనే దాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా గంటకి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. మనం వచ్చేటప్పటికి కూడా కొంతమంది అధికారులకు వచ్చి కూడా చూసి దీనికి సంబంధించిన రికార్డు స్థాయి తీసుకొని కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తున్నది, చూసినాం మనం కూడా. సో ఈ నీటి మట్టమే ప్రాధాన్యకంగా చూస్తూ ఉన్నాము. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించి ఒకవేళ 5.34కి దాటిందనుకో అది ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఎక్కువ వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి సో దాని ద్వారా ఈ నీటి మట్టం అంతా కూడా ఎక్కువ మోతాదులో కిందికి పంపించే పరిస్థితులు ఉంటాయి. ఈ నీటి మట్టం సంబంధించిన స్తంభానికి సంబంధించి ఎక్కువ ప్రామాణికంగా చూస్తూ ఉంటాం. మరి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పొలిటెంట్ మీడియా ద్వారా కూడా మీకు ఈ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూనే ఉంటాం. వీడియో జర్నలిస్ట్ సాంబతో ప్రభాకర్, పొలిటెంట్ మీడియా, ట్యాంక్ బండ్ నుంచి.